ఆ, మీ లెఫ్ట్ సైడ్ మీ ఆ, లెఫ్ట్ సైడ్ ఫేస్ లో లైటింగ్ మీ లెఫ్ట్ సైడ్ ఫేస్ లో లైటింగ్ సరిగా లేదు. మీ ఎడం ఇటువైపా? పక్కన మొహం ఇటువైపు లైటింగ్ లేదు. ఆ, అది. ఓం హరి ఓం. హరి ఓం. ఓం. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం రాజానువాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోత్సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయః ఆదాయ తేనైవ తదాకలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. హర్తయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీ సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రియమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణంలో సుందరకాండ అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 45వ సర్గ. ఇంతవరకు హనుమ అశోకవనం భగ్నం చేయటం, 80,000 మంది కింకర్లను సంహరించటం, జంబుమాలని సంహరించటం, ఆ తర్వాత ఇప్పుడు 45వ సర్గలో మంత్రిపుత్రులను వధించటం. రావణాసురుడు పంపిస్తున్నాడు ఒకళ్ళని వాళ్ళని మించిన వాళ్ళని అట్లా ఆ విధంగా పంపిస్తున్నాడు. హనుమంతుని మీద యుద్ధానికి పంపిస్తున్నాడు. ఆ మంత్రిపుత్రులు 7, 8 మంది మంత్రులు ఉన్నారు. మొట్టమొదటి మంత్రి ప్రహస్తుడు కొడుకు జంబుమాలని పంపించాడు. వాడిని పూర్తి చేశాడు, అయిపోయినాడు. ఇక 7 మంత్రిపుత్రులు వచ్చేస్తున్నారు. వీళ్ళు యుద్ధం చేస్తారు. ఈయన చేతిలో ఏమీ లేదు. ఈయన చేతిలో ఒక ఆయుధం కూడా ఏమీ లేదు. ఆయుధం ఏమీ లేదు. యుద్ధం ఎట్లా చేస్తారు? వాళ్ళ చేతిలో గొప్ప గొప్ప ఆయుధాలు ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి ఆయుధాలు తీసుకొని వస్తున్నారు. ఇది క్రియాసిద్ధి సత్వే భగతి మహతాన్ నోపకరణే. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్ నోపకరణే అంటే అర్థం ఏంటంటే మహాత్ములకి వస్తువులతోటి పని లేదు. వాళ్ళు వస్తువులు లేకపోయినా వాళ్ళ యొక్క గొప్పతనం చూపిస్తారు. దానికి ఉదాహరణ ఏమిటంటే అగస్త్య మహర్షి సముద్రం మొత్తం తన యొక్క తపోశక్తితోటి ఆపోసన పట్టేసుకున్నాడు. ఏమున్నాయని తపశక్తితోటి మొత్తం తాగేశాడు, తర్వాత వదిలేసాడు. సరే, జఘుడు మహర్షి ఏం చేశాడనంటే గంగానది పరిగెత్తుకుంటూ వస్తుంది, వచ్చి తన యొక్క ఇల్లు మొత్తం వడగొట్టేసింది. నీ పని ఇట్టా ఉంది అని ఆయన ఒక్కసారి మొత్తం ఆచమనం చేశాడు. మొత్తం లోపలికి వెళ్ళిపోయింది. ఈ గంగ లేదు భూమి మీద. మళ్ళీ ఆ తర్వాత భగీరథుడు ప్రార్థిస్తే అప్పుడు ఆయన చెవిలో నుంచి వదిలేశాడని మన కథ చెబుతారు. దానివల్ల జాహ్నవి అని పేరు వచ్చిందండి. వాళ్ళకి ఏమున్నాయి? చేతులు ఏమైనా ఉన్నాయా? ఏముంటాయి? ఏం లేవు. వాళ్ళ యొక్క మహాత్మనం
అంటే ఏమిటంటే వాళ్ళకి ఎటువంటి ఆయుధాలు కానీ ఎటువంటివి ఏం అక్కర్లేదు. అందుకని క్రియాసిద్ధి సత్వే భవతి మగతాన్నోపకరణే, ఏం అక్కర్లేదు వాళ్ళకి. అలా అనమాట. అట్లా ఆ విధంగా మహాత్ములైనటువంటి వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. వాళ్ళకి క్రియాసిద్ధి, వాళ్ళ యొక్క క్రియలన్నీ నెరవేరుతాయి వాళ్ళ యొక్క విశేషమైన శక్తుల చేత అని అర్థం అనమాట. అట్లనే హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే ఏమి ఆయుధాలు లేకుండా వచ్చాడు, వీళ్ళతోటి యుద్ధానికి సిగాడు, ఏమీ లేవు చేతుల్లో. మరి ఎలా వీళ్ళని సంహరించడం, అది గొప్ప విశేషం ఇది. అందుకనే మహాత్ములకు వాళ్ళకి ఏమి వస్తువులు ఏమీ అక్కర్లేదు అని గొప్ప విశేషం చెప్తాడు. అట్లా వివిధమైనటువంటి ఉదాహరణలతో మన పురాణాల్లో ఉన్నాయన్నమాట గొప్ప విశేషాలు. అట్లా అనమాట. అట్లనే ఇక్కడ ఇక రాక్షసులు అంటే ఏమిటనమాట, వాళ్ళందరూ విజృంభిస్తున్నారు. ఇప్పుడు మంత్రిపుత్రులు 7 మంత్రిపుత్రులు వచ్చేస్తున్నారు. అదే చెబుతున్నాడు 1వ శ్లోకంలో. తతస్తే రాక్షసేంద్రేణ చ చోదితా మంత్రిణ సుతాః నిర్యయుభవనా తస్మా సప్తార్చిర్వచ్చసః. ఆ రాక్షసేంద్రుడు పంపించాడు, ఆ 7 పంపించాడు మంత్రిపుత్రుల్ని. వాళ్ళు మహాధనుర్ధారులు, మహాబల పరివారా ధనుష్మంతో మహాబలాః కృత అస్త్రవిదాం కృత అస్త్రవిదాం, బాగా అస్త్రాలు అన్ని బాగా తెలిసినటువంటి వాళ్ళు శ్రేష్ఠాః పరస్పర జయేషిణః. వాళ్ళిద్దరు పరస్పరం 7 మేం జయిస్తాం అనే కాంక్షతోటి వస్తున్నారు. వాళ్ళు అస్త్రవిత్తులు, వాళ్ళు బాగా అస్త్రాలు కూడా వచ్చినటువంటి వాళ్ళు. శస్త్రం వేరు, అస్త్రం వేరు. అస్త్రం అంటే అర్థం ఏంటి? ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, ఇటువంటి అస్త్రాలు. శస్త్రం అంటే కేవలం బాణం అంతే, ఒక ఖడ్గం. అది ఈ శస్త్రాల కన్నా అస్త్రాలు గొప్పవి. వీళ్ళకి అస్త్ర విద్యలు కూడా వచ్చుట, అంత గొప్పవాళ్ళు వీళ్ళు. అనగా అర్థం ఏంటో, అస్త్రాలు ప్రయోగిస్తారు. ప్రయోగిస్తే ఏమవుతుందో, హనుమ మీద ప్రయోగిస్తే ఏం పనిచేయం. మొట్టమొదటిలోనే ఆయన వాళ్ళ అందరూ ఇచ్చేశారు. బ్రహ్మాస్త్రం కూడా నీ మీద పనిచేయదు అని బ్రహ్మదేవుడు కూడా ఇచ్చాడు. బ్రహ్మాస్త్రమే పనిచేయనప్పుడు ఇంకేం అస్త్రాలు పనిచేస్తే ఏమీ పనిచేయవు. పాపం వీళ్ళకి సంగతి తెలియదు. మా గంగ అస్త్రాలు వచ్చు కదా, ప్రయోగిస్తామని అనుకుంటారు. అది అదనమాట ఇక్కడ. అది విషయం చెబుతున్నాడు. హేమజాల పరిక్షిప్తై ధ్వజవద్భిక్పతాకభిః తోయదస్వన నిర్ఘోషై వాచియుక్తై మహారథై. వాళ్ళు వచ్చేటువంటి రాక చెబుతున్నాడు. మహారథాలు, వాళ్ళ యొక్క ధ్వజ పతాకాలు మేఘగర్జనలతో వస్తున్నారు యుద్ధానికి. తప్త కాంచన చిత్రాణి చాపాన్యమితి విక్రమాః విస్ఫారయంత సంహృష్ట తటిత్వం తైవాంబుదాః. ఆ 7 రథాల మీద ఆసీనులై మేలు బంగారంతో నిర్మితమైన విచిత్రమైన రథాలు ఎక్కి వాటి ధనుస్సులు కూడా ధరించి, వాళ్ళు విచిత్రమైన ధనుస్సులు కూడా ధరించి ధనుష్టంకారాలు చేస్తూ ఆనందిస్తూ మెరుపులు ఓ మేఘగర్జనలు మహా భయంకరంగా వచ్చేస్తున్నారు యుద్ధానికి. చూడండి, 7 మంత్రిపుత్రులు, 7తో పాటు ఎంతమంది ఉంటారు? ఎంతో మంది ఉంటారు, 1000 మంది సైన్యం కూడా. ఎవడి మీద యుద్ధానికి వస్తున్నాడయ్యా? ఒక్కడి మీద యుద్ధానికి వస్తున్నాడు. చాలా ఎంత గొప్పతనం చూసుకోండి. ఒక్కడి మీదకి వీళ్ళందరూ వస్తున్నారు. ఒక్కడి మీదకి ఉద్యోగిస్తున్నారు. అరే, మనం ఒక్కడి మీదకి యుద్ధానికి పోతున్నామే, వీళ్ళందరూ పోయినారే, ఏమిటో ఒక్కడు అనేటువంటి ఆలోచన ఎవడుకున్నా ఒక్కడికన్నా ఉందా? జబ్బుమాలిని పోయినాడే, 80,000 మంది పోయినాడే, ఊరికి పోయినారే వీళ్ళందరూ. ఆ ఒక్కడే ఎవరానని అనుకున్నారా? అనుకోలే. ఏమిటనమాట, ఆ పరాక్రమం అంటే అనిపిస్తుంటుంది, యుద్ధం చేయాలి అని. మేము కాదు యుద్ధం చేస్తున్నాం అని అంటాం. ఒక్కడి మీద యుద్ధానికి బాబు. జనన్యస్తు తతస్తేషాం విదిత్వా కింకరాన్ హతాన్ బభూవుః శోక సంభ్రాంత సబాంధవ సుహృద్జనాః. 80,000 మంది కింకరులు హనుమంతుని చేతిలో మరణించారని తెలుసుకొని మంత్రిపుత్రులు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ కూడా ఏడుస్తున్నారు. ఈ 7 కూడా పోతారు అని ఆ విధంగా బాధపడుతూ ఉన్నారు. తే పరస్పర సంఘర్షా తప్త కాంచన భూషణాః అవిపేతు హనుమంతం తోరణస్థమవస్థితం. తోరణ దగ్గర కూర్చున్నారు. ఈ హనుమ అనమాట, హనుమంతుని పైకి వచ్చేస్తున్నారు. మేలు బంగారు ఆభరణం ధరించినట్టు మంత్రిపుత్రులు వీళ్ళందరూ హనుమ మీదకి వస్తున్నారు. హనుమ యొక్క ప్రదేశం తోరణ స్తంభం దగ్గర కూర్చుంటాడు. ప్రియంతో బాణవృష్ట్యంతే రథగర్జితనేశ్వనాః వృష్టివంత ఇమాంబోధా విచేరు నైరుతాంబుదాః. మేఘగర్జలు గర్జిస్తూ వర్షాన్ని కురిపిస్తున్నట్టుగా రథగర్జలతో వచ్చిపడ్డారు వాళ్ళందరూ కూడా. మేఘ గర్జనల వలె ఉన్నాయి వాళ్ళ బాణ వర్షములు, భయంకరంగా ఉన్నాయి. అయితే వాళ్ళు ఏం సామాన్యులు కాదు, వాళ్ళు అసామాన్యులు, చాలా గొప్పవాళ్ళు. అవకీర్ణ
తతస్తాభి హనుమాన్ సరవృష్టిభిః అభవత్ సమృతాకారః శైలరాడివ వృష్టిభిః. బాణవర్షం హనుమంతుని మీద వేస్తుంటే ఎలా ఉందనంటే పెద్ద పర్వతం మీద వర్షం పడితే అట్టుంది అంటున్నది. అంటే దాని అర్థం ఏమిటంటే బాణాలు కొండ మీద పడితే ఏమవుతాయి, బాణం ముక్కులే పోతాయి. కొండకి ఇబ్బంది ఉంటుంది, ఏముండదు. అట్లా ఉందిట. వాళ్ళందరూ బాణాలు వేస్తుంది, సరే వేసుకోండి అన్నారు. అది సామాన్యమైన శరీరం, ఆయన శరీరం కొండంత శరీరం. సశరాన్మోఖయామాస తేషామాసు చరక్కపిః రథవేగంచ వీరాణః విచరన్ విమలేంబరే. మిక్కిలి వేగముల వానశ్రేష్ఠుడు నిర్మలమైన ఆకాశం సంచరిస్తూ పైన వారు ప్రయోగించిన బాణాలను వ్యర్థం చేస్తున్నారు. బాణాలు వస్తుంటే ఆ బాణాలన్నింటి చేతులతోటో వాటితోటో నెట్టిపారేస్తున్నాడు, అవన్నీ కింద పడిపోతున్నాయి. రథ వేగంలో కూడా వ్యర్థం చేసేసాడు. రథాలు కూడా ఏమి ఈయన ముందు ఏం పనికి రాకుండా పోయినాయి. సతై క్రీడన్ ధనుష్మద్భిః వ్యోమ్నిః వీరః ప్రకాశతే ధనుష్మద్భిః యథా మేఘై మారుతో ప్రభురంబరే. వాయుదేవుడు ఆకాశంలో ఇంద్రధనుస్సులో కూడా మేఘంలో ఆటలాడుకున్న విధముగానే వీరుడైన హనుమ ధనుర్ధారుల్లో మంత్రిపుత్రులు ఆకాశంలో ఆడుకుంటున్నాడు. ఈయనకు ఒక ఆట మాదిరిగా ఉందిట. వాళ్ళకేమో ఈయనని ఎట్టయినా పట్టుకోవాలి, మేము చూసుకో, మేము అస్త్ర విద్యలు అనేటువంటి వాళ్ళు. ఈయనకేం పెద్ద ఆటగా ఉంది. వాళ్ళు బాణాలు వేస్తుంటే ఒక ఆటగా ఉండేది. ఇక సకృత్వా నిరదం ఘోరం త్రాసయంస్తా మహాచమూం చకార హనుమాన్ వేగం తేషు రక్షస్సు వీర్యవాన్. ఆ హనుమ భయంకరమైన ధ్వని చేసి రాక్షసేనలో భయపెడుతూ మంత్రిపుత్రులు వేగము ఇక అందుకున్నాడు. ఇప్పటిదాకా వాళ్ళ యొక్క పరాక్రమం కానివ్వండిగా చూడతాంలే మీకు, కానీ వేయండి బాణాలు అని అన్నాడు. చూశాడు, కొంచెం అవకాశం ఇచ్చాడు అనమాట. లేకపోతే అనుకుంటారుగా, ఏమయ్యా అసలు మాకు అవకాశం కాస్త కూడా ఇవ్వలేదు అని అంటారు కదా, అందుకని కొంచెం అవకాశం ఇస్తానులే అని ఇచ్చాడు. అయిపోయింది 5 నిమిషాలు. ఇక మొదలు పెట్టాడు. అవకాశం ఇచ్చానుగా, వేసారుగా బాణాలు, అయిపోయిందిగా, ఇక నా బంతు ఇక నేను ప్రయోగిస్తున్నా చూసుకో. తలేనా చేత్తోడు కొట్టాడు. ఒక్కొక్కడిని కొట్టి పారేస్తే చేత్తోడు కొడుతుంటే దవడలు వైలిపోతున్నాయి అన్నట్టుగా ఉంటారే, చేత్తోడు కొట్టేశారు. 7 మంత్రి పుత్రుల్ని చేత్తోడు కొట్టేస్తే ఇంకా వాళ్ళు ఎటు పోయారో తెలియదు. కాబట్టి ఆయన చేత్తోడు కొట్టేసాడంటే ఎంతటి రూపంతో ఉన్నాడు, ఎంతటి శక్తి ఉందో చూసుకోండి. తలేనాభ్యఘనాత్ కాంచిత్ పాదై కాంచిత్ పరంతప. కొంతమంది కాళ్ళ చేత తన్ని అవతల పడేశాడు, కొంతమంది చేతులతోటి అరచేతులతోటి కొట్టి పడేసాడు, కొంతమంది ముష్టినాభ్యఘనత్ కాంచిత్, కొంతమందిని ముష్టి ఘాతాలతోటి, నఖై కాంచిత్, కొంతమంది గోళ్ల చేత చీల్చి అవతల వారేసేశాడు. ప్రమాధోరసాహ ఉరస కాంచిత్ ఊరుమాభ్యవరాన్ కపి, కొంతమంది ఊరుగులతో తనతోటి ప్రథమ ఉరస రొమ్ముతోటి గుద్ది అవతల పడేసేసాడు కొంతమంది. అలా కొంతమంది ఊరుభ్యాం తొడలతోటి కొట్టి పారేసాడు. కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భూమి, ఈ విధంగా కొట్టి పారేసాడు. వాళ్ళందరూ కూడా భూమి మీద, ఆకాశం నుంచి భూమి మీద ఎవరు కింద పడ్డారు. ఇదంతా ఆకాశంలో కొట్టి పారేసాడు. అంతా వీళ్ళు ఆకాశంలోకి వచ్చారు. ఈయన ఆకాశంలో పక్షిలాగా తిరుగుతుంటుంటాడు. ఆ పక్షి మీద వీళ్ళు బాణాలు వేస్తుంటారు. ఆ పక్షికి ఒక బాణం కూడా తగలదు. వాళ్ళు ఒకవేళ తగిలినా కానీ అవి కాస్త ఏమవుతాయి, ముక్కులే పోతాయి వాడికి. అది ఈయన వజ్రదేవుడు కదా ఆయన. ఇక తర్వాత తస్తేషు అవసన్నేషు భూమో నిపతితేషు చ తత్సైన్య భగవత్ సర్వం దిశో దశ భయార్దితం. ఇక మరణించారు 7. ఇక మిగిలిన సైన్యం ఉంది కదా, ఇక భయపడ్డారు. ఇంకా 7 పడిపోయేటప్పటికల్లా సైన్యం భయపడి పరిగెత్తింది. దిశలా పరిగెత్తేసేసింది. ఇక సైన్యం ఒక్కడు లేడు అక్కడ. ఇక నినేధు విశ్వరున్నాగా నిపేధు భువివాజిన భగ్న నీడ భజ ఛత్రై భూశ్చ కీర్ణా భవద్రథై. ఏనుగులు వికారంగా ఘీంకరించాయి, గుర్రాలు భూమిపై కూడా మరణించాయి. ఆ 7 మొత్తం మీద అందరూ కూడా పోయినారు. వీరు ధ్వజాలు విరిగిపోయినాయి, ఛత్రాలు విరిగిపోయినాయి, రథాలు ముక్కలైపోయినాయి. అరచేతుడు కొట్టేసేటప్పటికి ఒక్కొక్కడు ముక్కలు అయిపోయినాడు. రథంతో సహా ముక్కలు, ఏ ముక్క ఆ ముక్క అయిపోయి. కాలుతోటి తంతే ఒక్కొక్కడు ఎటు పోయినాడు. ఈ 7 మంత్రిపుత్రులు అంటే అర్థం ఏమిటి, ఆయన కింద ఇవేంటంటే ఒక పంటి కింద లెక్క అంటారు చూశారు. అది పాపం వీళ్ళందరూ కలిసి ఒక్కడిని పట్టుకుందాం కదా అని అనుకున్నారు. ఆ ఒక్కడంటే ఏమిటో తెలుసు, ఏకోనైక ఏక అంటే అర్థం ఏంటి? ఏక ఎవరు? ఏక పరబ్రహ్మం అంటే సాక్షాత్ పరమాత్మ స్వరూపం. పరమాత్మ స్వరూపం మీద వీళ్ళు యుద్ధానికి పోయినారు. అదే అర్థం ఇది, ఏక ఒక్కడి మీద.
ఇక దీని తర్వాత స్రవతారుధిరేణాధ స్రవంత్యో దర్శిత క్వధే వివిధైశ్చ సర్వై లంకాననాద వికృతం తదా. ఆ భూమిపై శత్రువులు రక్తపు డేరులు కాలువలు గట్టి ప్రవహిస్తున్నాయి. ఆ సమయం లంకా నగరం అంతా వివిధములైన వికారధ్వనులతో, వారు వికారధ్వనులు అందరూ ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పటికే 80,000 మంది పోయినారు. ఆ జముమాలి పోయినాడు, వాడు పోయినాడు, వీడు పోయినాడు, ఇవో గందరగోళంగా ఉన్నారు. అందరూ పెద్దగా అరుస్తున్నారు. సతాన్ ప్రవృద్ధాన్ వినిహత్య రాక్షసాన్ మహాబల చండ పరాక్రమ కపి. చండ పరాక్రమ కపి. హనుమగారిని చూడగానే చండ పరాక్రమ. అబ్బా, అయ్యా నువ్వు చండ పరాక్రముడు అయ్యా, నా పక్కన వస్తూ ఉండవయ్యా, ఈ నాకు ఎటువంటి ఆపదలు రావు. చండ పరాక్రముడు వస్తున్నాడు అనేటప్పటికల్లా నా వెంట శనిగాడు ఎవడన్నా వస్తున్నా వాడు పరిగెత్తుతాడు, రాహుగాడు వస్తున్నా వాడు పరిగెత్తుతాడు, ఇంకా ఎవడన్నా వస్తున్నా వాడు పరిగెత్తుతాడు. చండ పరాక్రమ ఎవరో ఆ హనుమగారు. యుయుత్సు అన్యై పునరేవ రాక్షసై తమేవ వీరో అభిజగామ తోరణం. అందరూ పరిగెత్తేశారు. చివరికి ఈయన తోరణ దగ్గర కూర్చున్నాడు. అది రాక్షసులు యుద్ధం చేయడానికి ఇంకా కూర్చున్నాడు ఈయన. అనగా ఈయన ప్రదేశం, ఈయన చోటు ఎక్కడుంది? తోరణ స్తంభం. ఈ తోరణ స్తంభం ఎక్కడుంది? అశోకవనం ప్రాంతంలో ఉన్నది. అక్కడ కూర్చుంటాడు. అందరినీ చంపేస్తాడు. ఆకాశంలో ఆహ్వాదిరి చివరికి వచ్చి తన ప్లేస్ దగ్గరకు వచ్చి తాను వచ్చి కూర్చుంటాడు. ఇది ఇంతవరకు చేసిన అసలు ఇంకా దీనిలో హనుమంతుడు 5గురు సేనాపతులను సంహరించడం. సేనాపతులు వచ్చేసారు. ఇది నేను చెప్పుకున్నాం, అయినా కానీ మళ్ళీ ఒకసారి చెప్పుకుంటున్నాం అనమాట. సేనాపతులు, ఈ సేనాపతులు సంగతి చూద్దాం. దీనిలో సేనాపతులు అనేటప్పుడు మేజర్ జనరల్స్. ఈ సేనాపతులు పోయినారు అనేటప్పటికి ఇక్కడ విశేషం ఏమిటంటే తర్వాత యుద్ధానికి సేనాపతులు లేరు. అంటే అర్థం ఏమిటి? ఆ యుద్ధంలో కావాల్సినటువంటి సేనల్లో కొంతమందిని, చాలా మందిని విరగొట్టేస్తున్నాడు. అనగా సైన్యాన్ని విరగొట్టేస్తున్నాడు. అనగా తర్వాత రాబోయేటువంటి యుద్ధాన్ని సులభం చేస్తున్నాడు అని అర్థం. అది అందుకని సేనాపతుల మీద యుద్ధం అని సేనాపతుల్ని పంపించేశాడు ఆయన. ఎవరు? రావణాసురుడు. కథాన్మంత్రి సుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మన రావణ సంవృతాకార చకార మతిముత్తమాం. ఆ వానర శ్రేష్ఠుడు హనుమ మంత్రిపుత్రులను వధించేసేశాడు. రావణాసురుడు విని ఇక మనసులో కలిగిన భయమును పైకి కనబడకుండా రావణ సంవృతాకార ఆయన యొక్క మనస్సుని బయటికి కనపడిన లోపల భయము. ఇది అసలు ఏమిటో భయం మొట్టమొదటిలోనే ఒకసారి అనుకున్నాం. ఏమిటంటే ఈయనకి భయం, అది గుర్తుకొచ్చింది పూర్వం. ఎవరు? నందీశ్వరుడు నేనే వస్తాను, నీ పని పూర్తి చేస్తాను అన్నాడు. నందీశ్వరుడు అప్పుడు చెప్పేశాడు. కైలాసంలో వెళ్ళాడు, రావణాసురుడు వెళ్ళాడు, శివుడు శివదర్శనాడు. అక్కడ ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు కదా, ఆయన భటుడు, మొట్టమొదటి గేట్ కీపర్ ఆయన ఉంటాడు కదా, ఆయన అనుమతితోడు వెళ్ళాలి లోపల, లేకపోతే ఎవరిని పంపించాడు ఆయన. నేను పోవాలన్నాడు. పోవటానికి లేదన్నాడు. కోతి అన్నాడు. కోతి అని ఆయన ఎక్కువ ఎక్కిరించాడు. ఓహో, నువ్వు నన్ను ఇట్టన్నావా? నేను కోతి రూపం ధరించి నీ లంకన్ సంగం నేను చూస్తాను అన్నాడు. అప్పుడు శాపం పెట్టాడు. ఆ శాప ఫలితము ఆ నందీశ్వరుడు హనుమగా జన్మించాడు అని మనకి పురాణాల్లో ఉంది. ఆ విషయం ఈయనకు గుర్తుకొస్తుంది. కాబట్టి వచ్చాడు రావు నా పని పట్టడానికి అని అనుకున్నాడు. ఆ విషయం లోపల భయం, బయటికి ఏంటి కనపడనీయకుండా భయపడినట్టుంటే ఎట్లా? రాజుగారుగా మహారాజా అందులో 3 లోకాలు జయించినటువంటి వాడు, ఇంద్రుడిని గడగడలాడించినటువంటి వాడు. అందులో ఒక కోతితోటికి భయపడ్డాడని అంటే అందరు ఏమనుకుంటారు? అందుకని బయటికి కనపడనీయకుండా తన యొక్క మనస్సును బయట పెట్టకుండా లోపల భయాన్ని పెట్టుకొని పైకి మాత్రం ఏం చేస్తున్నాడు? వీళ్ళని పంపిస్తూ ఇక వస్తున్నారు. ఇక 2, 3 శ్లోకాల్లో మహాయోధులు వీళ్ళందరూ. స విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవ రాక్షసం ప్రహసం భాసకర్ణంచ పంచసేనాగ్రనాయకాన్ సందితే సదశగ్రీవో వీరాన్నయ విశారదాన్ హనుమద్గ్రహణ వ్యగ్రాన్ వాయువేగ సమాని వ్యుధి. విరూపాక్షుడు, రూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఖసుడు, భాసకర్ణుడు,
అని పేరు గల 5 సేనాపతులు. వీరు గొప్ప నీతి నిపుణులు, యుద్ధ విశారదులు, యుద్ధమునందు వాయువేగంతో సమానులైనటువంటి వాళ్ళు. వాళ్ళు హనుమంతుని బంధించడం కోసం తొందరపడుతున్నారు. వాళ్ళు ఇచ్చేసేసారు. మంత్రిపుత్రులు ఏంటి అనమాట, వీళ్ళు మంత్రిపుత్రులు అయిపోయినారుగా, వీళ్ళు సేనాపతులు. అంటే ఒక్కొక్కళ్ళని ఇంకా ఇంకా ఎక్కువ సూపర్లేటివ్ డిగ్రీ అంటారే, వీళ్ళకన్నా గొప్ప వాళ్ళని, వాళ్ళకన్నా గొప్ప వాళ్ళని అట్లా పంపిస్తున్నాడు. ఈ మేజర్ జనరల్స్ ని పంపిస్తున్నాడు. ఈ వాడు పంపిస్తే అప్పుడు ఏమైనాడు, యాత సేనాగ్రగాహ సేన అగ్రగాహ సర్వే మహాబల పరిగ్రహ సవాజిరథ మాతంగా సకపి శాశ్వతామితి. సేనా నాయకులారా, మీరందరూ మహాసేనను మరియు అశ్వాలు ధరించి, అశ్వములు, రథములు, గజాలు వీటట్టు పెట్టుకొని ఆ వానరుని శిక్షించండి అని రావణాసురుడు అన్నాడు. అనేటప్పటికి సరే బయలుదేరారు వీళ్ళందరూ. రావణాసురుడు ఆజ్ఞ అయింది. వీళ్ళు యుద్ధానికి వస్తున్నారు సేనాపతులు. ఎత్తైశ్చ ఖలు భాష్యం స్యాత్ తమాసాత్ వనాలయం కర్మచాపి సమాధేయం దేశకాల విరోధితం. ఆ వానరుని బంధించడం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు దాకా చూస్తుంటుంటే మన వాళ్ళందరూ పోతున్నారు, కానీ ఎవరు పట్టుకోలేకపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. పనులలో దేశ విరోధము, కాల విరోధం లేకుండా చూసుకోవాలి. ఇక్కడ ఒక నీతి చెబుతున్నాడు. ఏమిటో పరిస్థితి జాగ్రత్తగా కనిపెట్టి మరీ పని చేయండి. మీ ఇష్ట ప్రకారంగా చేస్తే ఎలా పడితే అట్ట కాదు. పరిస్థితులను బట్టి, దేశ కాలాన్ని బట్టి చూసుకోండి. అలా చేయండి అని ఒక నీతి వాక్యం చెప్పాడు. ఎలా పడితే అట్లా కాదు, మూర్ఘంగా ప్రవర్తించవాకండి, తెలివిగా బంధించండి అనేటువంటి మాటలు చెప్పొచ్చారు. అయితే నహి అహం తంక పిమ్మన్యే కర్మణా ప్రతి తర్కయన్ సర్వధా తన్మహద్భూతం. సర్వధా అన్ని విధముల, తన్మహద్భూతం అది పెద్ద భూతం అని అర్థం చేసుకున్నాడు. పెద్ద భూతము, ఆ భూతాన్ని బంధించడం మన వల్ల కాదు. ఆ భూతం పెద్ద కోతి రూపంలో వచ్చింది అనుకుంటున్నాడు రావణాసురుడు. సర్వధా తన్మహద్భూతం మహాబల పరిగ్రహం, సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి మహాభూతం అది. ఆ మహాభూతం వానర రూపంలో వచ్చింది అని అంటున్నాడు. తానే చెబుతున్నాడు. మహాభూతం అంటే నందీశ్వరుడు వచ్చాడురా అని మన కడుపులో లోపల ఉంది అనమాట. ఆ మాటను బయటికి అనకుండా అంటున్నాడు. వచ్చాడు కాబట్టి మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. వచ్చినటువంటి సామాన్యుడు కాదని సంగతి తనకి తెలుసు. అది అందుకని జాగ్రత్తగా పట్టుకోండి అని అంటున్నాడు. అనుభవం అని ఇంకా అంటున్నాడు. ఇంకేంటనమాట, ఇంకా విశేషంగా సామాన్య వానరుడు కాదు కాబట్టి అది మహాభూతం, అది జాగ్రత్తగా పట్టుకోండి అని ఇంకా చెబుతున్నాడు. ఇంకా విశేషాలు. భవేతీంద్రేణ వా సృష్టం అస్మదర్థం మహతపోబలాత్ స నాగ యక్ష గంధర్వా యక్షాసుర మహర్షయ యుష్మాభిసైతై సర్వై మయా సగ వినిశ్చితాః తై అవశ్యం విధాతవ్యం వ్యళీకం కించిదేవ సహనః కించిదేవనః తదేవ నాత్ర సందేహగా ప్రసఖ్య పరిగృహ్యతాం న అవమాన్యో భవద్భిశ్చ హరి ధీర పరాక్రమః. ఈ వానర మహాభూతం ఇంద్రుడు తపోబలు సృష్టించి ఉండవచ్చును అని ఊహిస్తూ పైకి చెబుతున్నాడు. వీళ్ళకి ఇంద్రుడు పంపించాడేమో. నేను మీరందరూ వెంటరాగా పూర్వం నాగులు, యక్షులు మీరు కూడా వచ్చారు నా ఎమ్మటే, మీరు సేనాపతులు. వచ్చినప్పుడు మీ యుద్ధం చేశాం కదా మనం, ఎవరితోటి, దేవతలతోటి, యక్షులతోటి, గంధర్వులతోటి, అందరితోటి యుద్ధాలు చేసి జయించాము కదా, మనకు జయాన్ని పొందాం కదా. వారు మనకి ఏ కొంచెమైన అపకారం చేయడం ప్రయత్నిస్తుంటారు. కాబట్టి అప్పుడు వాళ్ళు ఓడిపోయినారు, మనం గెలిచాం. వాళ్ళు ఆ కట్టతోటి వాళ్ళు ఏదో సృష్టి చేసి మన మీదకి ఏదో పెద్ద భూతాన్ని పంపించారు అంటున్నాడు. అని ఈ విధంగా అంటున్నాడు. కనుక వారు పంపిన భూతమే ఈ వానరం, ఇందులో సందేహం లేదు. బల ప్రయోగించే బంధించండి. ఈ వానరుడు ధీర పరాక్రమం గలవాడు అనే చెబుతున్నాడు. సర్టిఫికెట్ ఇచ్చేసేసాడు. ఈ వానరుడు ధీర పరాక్రమం గలవాడు, ఇతని విషయంలో తక్కువ అంచనా వేయకండి అని చెప్తున్నాడు. అది మీ ఇష్టం, జాగ్రత్త. వీళ్ళందరూ పోయినారు, తక్కువ అంచనా వేయకండి, తెలివితేటలు ఉపయోగించి బంధించండి అంటున్నాడు. చూడడానికి ఆయనే చెబుతాడు, కానీ రంగంలో దిగేటప్పటికి అప్పుడు ఉంటుందిగా. ఆయన చూడంగానే వీళ్ళకి ఒక్కొక్కడికి ఇంక పడుతుంటాయి. అది ఆయన చూడని ఒక పెద్ద గత్యం చేసి ఆయన యొక్క రూపం చూడంగానే ఇంకొకడు భయంకర రూపం చూసేటప్పటికి ఇంకొకడు సగం అక్కడే గుండెలు ఆగిపోతారు వీళ్ళకి. అది అని అనుకొని ఇంకా
10-11లో దృష్టా హరహ పూర్వం మయా విపుల విక్రమా వాలీ చ సహ సుగ్రీవో జామవాంశ మహాబలః నీల సేనాపతిశ్చైవ ఏ చ అన్యే ద్వివిధాదయః వివిధుడు వివిధాదయః నైవం తేషాం గతిర్భీమా న తేజో న పరాక్రమః. ఇక్కడ విశేషం వస్తున్నది, దాన్ని ఇప్పుడు అర్థం చెప్పిందని చెప్తాను. ఏంటంటే పూర్వం మహాపరాక్రమం వాలిని చూశాను నేను. వాలి మా ఫ్రెండ్ కదా, తెలుసు. వాలి లాంటి వాడు సుగ్రీవుడు కదా, సుగ్రీవుని కూడా చూశాను. వాళ్ళందరినీ కూడా మనుషులను చూశాను, ఆ కోతులను చూశాను. ఇంకా ఎవరు చూశానంటే జాంబవంతుణ్ణి, సేనాపతి నీలుణ్ణి, ద్విజుణ్ణి మొదలగు మహావీరులను కూడా చూశాను నేను. వీళ్ళందరినీ చూశాను నేను. ఆ వాలి దగ్గర ఉన్నారు, అప్పుడు వీళ్ళందరినీ చూశాను. వారిలో ఎవరు ఇంతటి భయంకరులు లేరు. అసలు అప్పుడు ఈ హనుమంతుడు అసలు లేనే లేడే, ఈ హనుమ లేనే లేడే అసలు. వీళ్ళందరినీ చూశాను కానీ ఈయనను మాత్రం చూడలేదే. ఇంతటి తేజోవంతులు ఎవరు లేరు, ఇంతటి పరాక్రమవంతులు ఎవరు లేరు కదా. ఏమిటబ్బా అంత విశేషంగా ఉంది. వానరుల్లో గొప్ప గొప్ప వాళ్ళందరూ నాకు తెలుసు, ఈ వానరుడు తెలియటం లేదు. ఏమిటి గొప్ప విశేషంగా ఉంది అని అనుకున్నాను. కానీ ఈయనకేం తెలుసు, ఆయనకి ఏంటనమాట, రామచంద్రమూర్తి వచ్చేదాకా నీవు నీ పరాక్రమాన్ని మాత్రం ప్రకటించడు అని ఒక శాపం పెట్టాడు. మహర్షులు శాపం పెట్టాడు. అనగా నీవు నీ పరాక్రమం అంటే పరాక్రమం చూపించటం, పరాక్రమం చూపిస్తుంటే అప్పుడు ఈయనకి తెలిసేది. ఎవరికి? రావణాసుడికి తెలిసేది. ఆయన పరాక్రమం కనుక అట్లనే ఉంటే రావణాసుడికి తెలిసేది. కానీ పరాక్రమం అసలు చూపించడం లేదు కదా. ఎలా ఉన్నాడు అని అంటే కేవలం ఒక బుద్ధిమంతుడు ఎలా ఉంటాడో తెలియగలవాడు అలానే ఉన్నాడు. బుద్ధిమంతుడు ఎలా మాట్లాడతాడో అట్లా మాట్లాడుతున్నాడు. అందుకని బుద్ధిమంతుడు కాబట్టి సుగ్రీవుడు ఏం చేశాడు, నేను మినిస్టర్గా చేసుకుంటున్నానని అమాత్య పదవి ఇచ్చాడు. నాకు కాస్త ఉపాయాలు చెబుతావు, నువ్వు కాస్త మంచి మాటలు వాళ్ళు చెబుతావు కదా అని ఒక మినిస్టర్ పదవి ఇచ్చాడు. మరి ఇది సంగతి. నేను అసలు ఇవి ఎరగనే అసలు అంటున్నాను. ఈ మాట వచ్చి చూసావు, ఇదే విషయాన్ని రామచంద్రమూర్తి ప్రకటిస్తాడు. ఎప్పుడు ప్రకటించాడో తెలిసిన, యుద్ధం అంతా అయిపోయింది, తర్వాత పట్టాభిషేకం అయిపోయింది. పట్టాభిషేకం అయిపోయిన ఒక వారం రోజుల తర్వాత మహర్షులు, అగస్త్య మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వాళ్ళు వీళ్ళు పెద్ద మంది, ఒకరా ఇద్దర, ఒక 500-600 మంది వచ్చారు. మనుషులు రషులు పెద్ద మంది, చాలా మంది వచ్చారు. రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి, అయ్యా నిన్ను అభినందించడానికి వచ్చాము అని అన్నారు. ఇప్పుడు 7 రోజులు అయిపోయిన తర్వాత, 7 రోజులు అయిపోయినా కానీ ఈ వానరులు ఇంటికి పోల. ఆ రాక్షసులు ఉన్నారే, విభీషణుడు, ఆయన ఇంటికి పోల. వాళ్ళందరూ వచ్చారు కదా, తింటూ కూర్చున్నారు రామచంద్రమూర్తి దగ్గర. అంటే అర్థం ఏంటి, రామచంద్రమూర్తిని చూడటం, రోజు మాట్లాడటం, ఇది ఇంట్లో సరిపోతుంది. దాంతో రోజు రామచంద్రమూర్తి సభ పెట్టడం, కాసేపు మాట్లాడుకోవడం. ఆ సభ జరిగే సమయంలోనే అగస్త్య మహర్షి వీళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. సరే వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ ఉచితాసనాలు అన్ని ఇచ్చేసారు, కూర్చున్నారు. అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి, నిన్ను అభినందించడానికి వచ్చామయ్యా, నువ్వు దేవతల్ని కూడా కాపాడావు, సమస్త ఋషులని వాళ్ళందరినీ రాక్షస సంహారం చేసావు, చాలా గొప్పవాడివయ్యా, అదే ఇది ఏదో నాకు పొగిడారు. అయిపోయింది. అయ్యా అప్పుడు ఆయనకు సందేహం వచ్చింది. ఏమిటంటే, అయ్యా అగస్త్య మహర్షి, నాకు సందేహం ఉందండి అని అన్నాడు. ఏమిటంటే సందేహము? ఏమి లేదు, ఇదిగో ఇక్కడ కూర్చున్నాడు చూడు ఒక ఆయన, ఒక కోతి, ఈయన కూర్చున్నాడే చూడు, ఈయన చూస్తుంటే ఏమి సామాన్యమైన కోతిలాగానే ఉన్నాడే, కానీ అసామాన్యుడే. ఈయన యొక్క విశేషం, పరాక్రమం అంతా చూస్తుంటుంటే నాకేమనిపిస్తుంది అని అంటే, వాలి సుగ్రీవులు వాళ్ళిద్దరూ పడదు వాళ్ళిద్దరికి. వాళ్ళంటే సుగ్రీవుడికి భయం. సుగ్రీవుడి దగ్గర ఈయన మంత్రిగా ఉన్నాడు. అటువంటిప్పుడు ఇంతటి గొప్పవాడు వాలిని చంపటం అనేది ఈయనకి ఎలా ఉంటుందంటే, కలుపు మొక్క ఇట్ట పీకి అవతల బారేస్తే ఎంత సులభమో అంత సులభంగా వాలిని చంపేసేవాడు కదా అప్పుడే. ఈయన పరాక్రమం అంతటి వాడు కదా. అంటే ఈయన పరాక్రమం, వాలి అంతటి వాడు అంటే ఓ గడ్డి పరకంతటి వాడు. వాలి అంతటి వాడు, వాలిని ఎప్పుడో చంపేసేవాడు కదా.
వాలిని చంపేసేస్తే సుగ్రీవుడు హాయిగా ఉంటాడు కదా, మరి సుగ్రీవుడు రాదు కదా. నాకు సందేహంగా ఉన్నదయ్యా, వాళ్ళని ఎందుకు చంపలేదు అని అన్నాడు. అంటే ఇంకప్పటి నుంచి ఇక మొదలు పెట్టాడు. అక్కడి నుంచి వరుసగా అగస్త్య మహర్షి కథ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఏమిటంటే దీనిలో మొట్టమొదట ఇంద్రజిత్తు కథ చెప్పాడు. ఇంద్రజిత్తు ఓహో మహామగాడని ఈ విధంగా చెప్పాడు. ఇంద్రజిత్తుడు సరే అయిపోయినాడు. ఇంద్రజిత్తుడు మించిన వాడు రావణాసురుడు అనేసి రావణాసురుడు కథ చెప్పాడు. అయితే రావణాసురుడి కన్నా మించిన వాళ్ళు ఎవరు లేరా అప్పుడు? ఎందుకు లేరంటే ఉన్నాడు. ఎవరు ఉన్నారు? కార్తవీర్యార్జునుడు. కార్తవీర్యార్జునుడు రావణాసురుడు 4 తన్నులు దాన్ని తీసుకెళ్లి జైల్లో పడేశాడు. జైల్లో పడేస్తే సరే వాళ్ళ తాత వచ్చి ఏదో మధ్య చేసేసి రావణాసురుని వినిపించాడు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ తర్వాత వాలి ఉన్నాడు. ఏం చేశాడు? రావణాసురుడు ఊరుకోకుండా ఆ వాలి దగ్గరికి పోయి, వాలి పొద్దున్నే 7 సముద్రాల్లో తర్పణాలు ఇచ్చేసి వస్తుంటాడు. వాలి పెద్ద భక్తుడు. సరే వెళ్ళినప్పుడు వీడు ఆ చంకలో నెమ్మదిగా వాలిని పట్టుకోవాలనుకున్నాడు రావణాసురుడు. ఆ చంక దగ్గరికి అట్టబోగని చంకలో ఇరిగించుకున్నాడు. ఇరిగించుకొని 7 సముద్రాల్లో బుడిగి ఉంచాడు. ఆ ఉంచిన తర్వాత వదిలేశాడు. ఏమైనా రావణాసురుడు ఎప్పుడు వచ్చావా అని అన్నాడు. అనేసి తలకాయ ఉంచుకున్నాడు. అంటే అర్థం ఏమిటి? వాలి అంత గొప్పవాడు. సరే అయిపోయింది. వాలి అంతటి గొప్పవాడు కదా, మరి ఆ వాలిని ఏంటనమాట, వాలిని సరే సంహరించబడ్డాడు. సరే అయిపోయింది దాని విశేషం. వాలి అయిపోయినాడు. కార్తవీర్య రావణాసురుడు అయిపోయినాడు. వీళ్ళందరూ అయిపోయినారు, ఈ రాక్షసులందరూ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏమంటాడంటే దీని అర్థం ఏంటంటే, ఇంతటి గొప్పవాడైనటువంటి వాడు ఎందుకు వినకుండా ఉన్నాడు అది ప్రశ్నించింది. ఎందుకు ఊరుకున్నాడు ఈయన అని అంటే, అయ్యా ఈయన గనక పరాక్రమించి గనక మొదలు పెడితే నీ అవతారం అవసరం లేదు. అది అసలు నీ అవతారమే అవసరం లేదు. రావణాసురుడు ఎప్పుడో పోయేవాడు, భార్య ఎప్పుడో పోయేవాడు, వాళ్ళందరూ ఎప్పుడో అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమిటంటే నీ ఒక ధర్మకార్యం కోసం వస్తున్నావు కాబట్టి ఈ ధర్మకార్యానికి ఆయన రక్షణ చేయటానికి వచ్చాడు, నీకు కూడా సహాయపడటానికి వచ్చాడు, అంతవరకే నా డ్యూటీ అని అక్కడ ఆ విధంగా అట్లా చెబుతారు అనమాట. అంత విశేషమైనటువంటి అనమాట. అందుకని హనుమ అంతటి పరాక్రమ సంపన్నుడు. తర్వాత అర్థం చేసుకుంటారు. యుద్ధం జరుగుతున్నప్పుడు రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత వానరులందరూ కూడా, అయ్యా మనం హనుమ లేకపోతే మనం చచ్చేవాళ్ళం, మనం రామచంద్రమూర్తి ఉన్నా కానీ ముందు మనం చంపేసేసేవాళ్ళు, వాళ్ళు అయిపోయేది, ఎంత గందరగోళం పడవలసి వచ్చేదో అని అన్నారు. హనుమ లేనిదే యుద్ధం లేదు. అందుకనే అంత గొప్ప విశేషమైనటువంటి శక్తి సంపన్నుడు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి వచ్చాడో అప్పటి నుంచి క్రమక్రమంగా తన యొక్క శక్తి పెరుగుతూ, ఎక్కడ అసలు శక్తి ప్రవేశించింది అంటే అమ్మవారు చూడామణి ఇచ్చింది. ఆ చూడామణి తీసుకున్నాడు. తీసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ప్రదక్షిణ చేసేటప్పటికి గడగడ గడగడ వణికిపోయినాడు. లోపల మహాకాళి ప్రవేశించింది. లోపల ఉన్నది మహాకాళి ఉన్నది. మహాకాళి ఉన్నదంటే ఇది తిరుగులేదు, అంతా ఖాళీ చేసేటువంటి. మహాకాళి అంటే వచ్చి మొత్తం ఖాళీ చేసేటువంటి అంతటి అమిత అందుకనే కాళికా రహస్యం అని పుస్తకం. కాళికా రహస్యం అది. ఆ కాళికా రహస్యంలో హనుమ యొక్క విశేషాలు ఉంటాయి. అది అదనమాట. అదే అనమాట, అంత గొప్ప. అందువల్ల ఏంటంటే హనుమను పట్టుకున్నటువంటి వాళ్ళకి ఏవి భయాలు అనేటువంటివి, ఆ శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నశిస్తారు. అది అంత గొప్ప విశేషమైన హనుమ. అది విషయం అనమాట. ఇక్కడ వీళ్ళందరూ ఎంతో మంది ఈ మహా వానర వీరులను చూశాను, కానీ ఈ వానర వీరుణ్ణి నేను చూడలేదే అని అనుకుంటున్నాడు ఈ రావణాసురుడు. ఇక తర్వాత 12లో నా మతి నా బలోత్సాహౌ నా రూప పరికల్పనం మహత్సత్వమిదం జ్ఞేయం కపిరూపం వ్యవస్థితం. మహాసత్వం ఇది, మహా గొప్ప భూతం, గొప్ప ప్రాణి ఇది, భూమి మీదనే లేదని అనొచ్చు అటువంటిది. నా మతి నా బలోత్సాహం నా రూప పరికల్పనం. ఇంతటి బుద్ధి, ఇంతటి బలము,
ఇంతటి ఉత్సాహము మరియు కామరూప శక్తి ఎవరికీ లేవే అంటున్నాడు. కామరూప శక్తి ఏంటి? ఒక్కసారి కొండంత పెరుగుతున్నాడు, క్షణంలో ఆకాశంలోకి పరిగెత్తున్నాడు, పక్షిలాగా తిరుగుతున్నాడు. అందుకని ఇదంతా తెలుసుకొని రావణాసురుడు ఏమర్థం చేసుకున్నాడు? బుద్ధి ఉన్నది, ఉత్సాహం ఉన్నది, కామరూప శక్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి గొప్పవి, ఏమిటబ్బా అని ఈ మహాసత్వం ఏమిటి, మహాభూతము అని అనుకుంటున్నాడు. కాబట్టి అయ్యా మీరు సేనాపతులు జాగ్రత్తగా ఆలోచించి బంధించండి. కామంలో కాస్త్రయస్సేంద్ర అసురాసురమానవాహ నా సురమానవాహ భవతామగ్రతస్థాతుం నా పర్యప్తారణాజిరే. రణరంగమును నీ ముందు ముల్లోకములు కానీ ఇంద్రుడుగా సురులు కానీ అసురులు కానీ మానవులు కానీ నిలవలేరు కదా ఏది రావణాసురుడి ముందు. తథాపితు నయజ్ఞేన జయమాకాంక్షతారణే ఆత్మారక్ష్య ప్రయత్నేన యుద్ధ సిద్ధి చర్చలా. ఇక్కడ అయినను యుద్ధమున జయము కాంక్షించువాడు తనను తాను ప్రయత్నపూర్వకంగానే రక్షించుకోవాలి. యుద్ధమున జయము చంచలము అని తానే చెబుతున్నాడు. యుద్ధం వల్ల మనకు జయం కలుగుతుందో అపజయం మనం చెప్పలేము అని చెబుతున్నాడు. ఈ ఉన్నారు సేనాపతులు, వీళ్లతోటి యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఇంద్రలోకం వెళ్ళినప్పుడు ఆ లోకం అందరినీ జయించారు వీళ్ళ సహాయంతో. ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. అది ఇక అయినను యుద్ధమున జయము కాంక్షించడం అనేటువంటి జయాపజయాలు మనం చెప్పలేము అంటూ 15-16లో తే స్వామి వచనం సర్వే ప్రతిగృహ్య మహోజస సముత్వేతు మహావేగా హుతాసి సమత్తజ తేజస రథైః మత్తైశ్చ మాతంగైః వాజిభిశ్చ మహాజవైః శస్త్రైశ్చ వివిధైర్తీష్రైః సర్వైశ్చ ఉపచితాబలైః. మహాబలం కలవారు, మహావేగవంతులు, అగ్నితో సమానమైన తేజస్సు కలవారు అయిన ఆ సేనాపతులు రావణుని ఆజ్ఞను స్వీకరించి రథములతో, మదపు టేనుగులతో, మహావేగము గల అశ్వములతో, తీక్షణమైన వివిధ శస్త్రములతో, మహాసేనతో హనుమంతుని ఎదుర్కొనుటకు వచ్చారు. ఆయన తోరణ స్తంభం దగ్గర హాయిగా కూర్చొని ఉన్నాడు. ఇంకా ఎంతమంది వస్తారో చూద్దాం అని అనుకుంటున్నాడు. ఆయనకి ఇంతవరకు ఏదంటారు, ఓ పంటి కింద జాలేదురా వీళ్ళు, నువ్వు పెట్టింది ఓ పంటి కింద జాలేదమ్మా అన్నట్ట. ఘటోత్కచుడు కూర్చున్నాడు తింటారు, నువ్వు పెట్టింది ఒక చాలేదు అన్నాడు. అట్టనే ఈయన గారి ఎలా ఉన్నాడంటే వీళ్ళందరూ రాక్షసులు అనుకుంటే వీళ్ళ రాక్షసులు మించినోడు. మహాభూతం అన్నారే, మహాభూతం కాదు, ఏం కాదు, మహావీరుడు. ఈయన గురించి నీకు తెలియదు. ఇంతవరకు ఆయనకి అలసట లేదు, ఏమీ లేదు, ఆడుకుంటున్నాడు. అది అర్థం. ఇంతమందిని చంపడం అనేది ఆయనకు ఆడుకోవటం లాగా ఉంది. ఇక తర్వాత ఇక వస్తున్నాడు, ఇంకా దుర్ధరుడు హనుమంతునితో యుద్ధం చేస్తున్నాడు. తతస్థం దదృశు వీర దీప్యమానం మహాకపిన్ రశ్మిమంతమివోద్యంతం స్వతేజో రశ్మిమాలినం తోరణస్థం మహోత్సాహం మహాసత్వం మహాబలం. మాలలుగా కలవాడు, స్వతేజో కిరణములే మాలలుగా కలవాడు, ఉదయించుతున్న సూర్యులే ప్రకాశించుతున్నవాడు, గొప్ప ఉత్సాహము ధైర్యము గొప్ప బలము కలవాడైన వానర శ్రేష్ఠుని. వానరుడు ఎలా ఉన్నాడో హనుమ గారిని ఇలా వర్ణిస్తున్నాడు వాల్మీకి గారు. స్వతేజో కిరణములే మాలలుగా కలవాడు. తేజో కిరణములు, ఇక్కడ తేజ అనే దానికి అర్థము, రెండో అర్థం అగ్ని, అది అర్థం. అగ్నికాంతులే మాలలుగా కలిగినటువంటి వాడు, ఉదయించుతున్న సూర్యుని వలె ప్రకాశించుతున్నవాడు. సూర్యుడు ఉదయించడం ఎర్రగా ఉంటాడు, అలా ఉన్నాడు. గొప్ప ఉత్సాహంతో ఉన్నాడు, గొప్ప ధైర్యము గొప్ప బలము కలిగినటువంటి వాడు అయిన వానర శ్రేష్ఠుని తోరణ స్తంభం వద్ద నిలిచి ఉండగా వీరుని సేనాపతి. ఇక్కడ ఉదయించుతున్న సూర్యుడు అన్నాడు అనగా ఎర్రంగా కనబడుతున్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఉదయించుతున్న సూర్యుడు అక్కడనే తూర్పున అట్టనే నిలబడి ఉంటాడా. ఇంకొక 8ంటికి ఇంకో 12 సెంటర్కి వచ్చి పెద్ద విపరీతమైన వేడి కిరణాలు వేసేస్తుంటాడు. అంటే అర్థం ఏంటి? క్రమక్రమంగా ఈయన వృద్ధి చెందుతున్నాడు అని చెప్పడం, మీ పని పడతాడు అని. ఈయన సూర్యుడిలాగా మీ సంగతి తేలుస్తాడు అని లోపల అర్థం. అది ఇప్పుడు చూడటానికి ఎంత ఉంది, ఇట్లా ఉన్నాడు అని అర్థం. అందుకని ఉదయించుతున్న సూర్యుడి కింద పోల్చాడు అనమాట. అటువంటి ఆయన తోరణ స్తంభం దగ్గర కూర్చొని. ఇక వస్తున్నారు సేనాపతులు 5గురు. పాపం వాళ్ళకి డేట్ ఫిక్స్ అయిపోయింది వాళ్ళకి, ఇంకా అయిపోయినారు వీళ్ళు.
మహామతిం మహావేగం మహాకాయం మహాబలం. ఎవరు? మహామతిం మహావేగం మహాకాయం మహాబలం తం సమీక్షే ఏవ తే సర్వే దిక్షు సర్వ సర్వాస్వస్థితాః సర్వాసు అవస్థితాః తైః ప్రహరణైః భీమైః విపేతు తతస్తతః. మహామంతుడు, మహామతిమంతుడు, మహావేగం కలవాడు, మహాకాయం కలవాడు, మహాబలం కలవాడు ఆయన హనుమంతును చూచి ఇక్కడ మనం ఈ పదాలు రావాలి. హనుమను చూడంగానే అయ్యా వీళ్ళు సుందరకాండ చదువుకున్నారాయా అని అనుకోవాలి. ఆయన హనుమ గారు అనుకోవాలి. ఆయన ఎట్లా అని అనుకుంటా చూడంగానే మీరేమనుకోవాలి? మహామతిం ఆయన చూడంగానే మహామతిం మహావేగం మహాకాయం మహాబలం ఏ హనుమ రక్షతు రక్షతు రక్షతు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడల్లా రేపు ఆంజనేయ స్వామి గుడికి పోతుంటారు 12వ తారీఖు అంటే రేపేగా ఇదని ఏమంటారు ఆంజనేయ స్వామి ఇది ఆంజనేయ స్వామి అంటే హనుమ జయంతి. ఇది ఈ హనుమ జయంతి పానకం తాగామా లేదా, కొబ్బరి చిప్ప తెచ్చుకున్నామా లేదా, ఇది అది ఆ తర్వాత పులిహోరలు తిన్నామా లేదా, ఆకు పూజలు చేయించామా లేదా, ఇదంతా దీంతో నిండిపోతారు బ్రెయిన్ అంతా అంతే. కానీ ఒక్కడి నోట్లో వరి మహామతిం మహావేగం మహాకాయం మహాబలం అనే మాట వస్తే ఆయన సంతోషిస్తాడు. అరే సుందరకాండ వీళ్ళు పట్టుకున్నారా, నన్ను బాగా చూశారు వీళ్ళు, కాబట్టి వీళ్ళు నా వాళ్ళు వచ్చారా, వీళ్ళకి ఆశీర్వాదము. అది అందుకనే మనకి ఇప్పుడు ఇది చెబుతున్నది చాందోగ్యోపనిషత్తు చెబుతున్నాను. చాందోగ్యోపనిషత్తులో వచ్చేది ఇది ఏమిటంటే సగుణ బ్రహ్మమును గురించి చెబుతున్నాను. సగుణ బ్రహ్మమును ఆరాధించడం ప్రధానంగా విశిష్టాద్వైత మతంలో ఉంది. ఆ విశిష్టాద్వైత మతంలో సగుణ బ్రహ్మం అనగా సగుణ బ్రహ్మము అంటే పరబ్రహ్మము సగుణ రూపం, పరబ్రహ్మం అంటే నిర్గుణ పరబ్రహ్మం, నిర్గుణ పరబ్రహ్మము సగుణ బ్రహ్మం అనేక రూపాలతో తాల్చుతుంటారు. అలాగే మనకు ఆంజనేయ స్వామి వారు సగుణ బ్రహ్మంగా వచ్చాడు. ఇలా ఏమిటి అని అంటే మనకి ఆయన ఇదిగో ఒక ధర్మ కార్యం కోసం వచ్చాడు. ఈ ధర్మ కార్యం చేయటం అని అంటే అర్థం ఏమిటి? రాక్షస సంహారం చేయటము అని అర్థం. ఇది అర్థం. దీన్ని తత్వపరంగా ఏ విధంగా చెబుతారనంటే తత్వపరంగా లంక, ఈ లంక అనేది ఏమిటి అంటే మన శరీరం. లంక అనేది మన శరీరం. ఈ శరీరంలో ఎవరున్నారు అని అంటే రాక్షసులు ఉన్నారు ఈ శరీరంలో. ఈ రాక్షసులు ఉండి వాళ్ళు ఏం చేశారు, మొత్తం మన శరీరంలో ఉన్న అన్ని ప్రాంతాలు మొత్తం 3 ప్రాంతాలు, మన శరీరంలో 3 ముఖ్య ప్రాంతాలు, అసలు లలిత చెప్తున్నా కదా వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఆ 3 ప్రాంతాలని ఆక్రమించేసేసారు ఈ రాక్షసులు. ఆక్రమించేసేసి మేమే మనగాళ్ళం అని అనుకుంటూ కూర్చున్నారు. అప్పుడు ఆ తర్వాత ఇక అమ్మవారిని ప్రార్థించడం, ఆ తర్వాత ఈ విధంగా తర్వాత అజ్ఞానం అనే రాక్షసుని సంహరించడం ఇది అర్థం. అక్కడ ఎట్లయితే ఉన్నదో అజ్ఞానమైన రాక్షసుని సంహరించడం ఎట్లయితే ఉన్నదో అలానే ఈ లంకలో మన శరీరం అనేటువంటి లంకలో అజ్ఞానం అనే రాక్షస సంహారం చేయటం. అది ఆ రాక్షస సంహారం చేయాలంటే ఎవరిని పట్టుకో, హనుమ ఎవరు? ఆ ఉమా ఎవరు? ఓంకారం బ్రహ్మము. అది అర్థం. కాబట్టి ఆ బ్రహ్మాన్ని పట్టుకుంటే, పరబ్రహ్మాన్ని పట్టుకుంటే, ఆ పరబ్రహ్మ ఇక్కడ సగుణ రూపంలో కనబడుతున్నాడయా, ఆయన్ని పట్టుకుంటే, ఆయన ఉపాసన చేసుకుంటే నీకు అజ్ఞానమైన చీకటి పోతుంది. అది లోపల తత్వపరంగా అర్థం అనమాట. పైకి కథాపరంగా ఏమొస్తుందంటే మనకి మనలో ఉన్నటువంటి పిరికితనం కానీ భయాలు కానీ ఉంటే అవి మొత్తం ఆయన చూడంగానే పోతాయి. అందుకనే మహామతిం మహావేగం మహాకాయం మహాబలం అటువంటి ఆ హనుమ గారు ఉన్నారే, ఆయనని చూశారు. అన్ని వైపుల నుంచి నిలబడి భయంకరమైన ఆయుధాలతో ఈ ఉన్నారు కదా సేనాపతులు, ఇక నిలబడ్డారు. ఎవరి మీద యుద్ధం చేయడానికయ్యా? మహామతి మహావేగం మహాబలం. ఆయనతోటి ఎలా ఉంటుందంటే హిమాలయ పర్వతాల మీద 4 రాళ్ళు వేసేట ఎవడో, నేను హిమాలయ పర్వతాన్ని పడగొడతానండి.
అది ఎట్టుందో ఇది అట్టుంది. అది పాపం ఇది చెబుతున్నాడు. తస్య పంచాయసాః తేషా సీతా పీతముఖాః శరాః శిరసి ఉత్పల ప్రత్పత్రాభ దుర్ధరేణ నిపాతిత. దుర్ధరుడు యుద్ధం చేస్తున్నాడు. పదునైనవి పచ్చని నల్ల కలువల వంటి రేకులు గల ఇనప బాణాలను 5 హనుమ యొక్క శిరస్సు పై వేసేశాడు. 5 బాణాలు వేశాడు. అయితే సతై పంచభిరావిద్ధ శరై శిరసి వానరః ఉత్పపాత నదన్యో మే దిశో దశ నినాదయన్. దుర్ధరుడు ప్రయోగించిన 5 బాణాలు శిరస్సును తగలగానే హనుమంతుడు 10 దిక్కులు ప్రద్యుతుని పెద్దగా నాదం పెద్ద సింహగర్జన చేసేసాడు. ఆయన ఆకాశమునికి ఎగిరేసాడు. ఆయన తతస్తు దుర్ధరో వీర సరథ సజ్జకార్ముకః కిరణ్ శరసతై తీష్ణై అభిపేదే మహాబల. వెంటనే ఆకాశంలోకి గరుత్మంతుడిలాగా పైకి ఎగిరాడు హనుమ గారు. వీడు కూడా ఈ రథంతో పైకి ఎగిరాడు. ఈ రాక్షసులు కదా, వీళ్ళకి అన్ని విద్యలు వచ్చు, కామరూపాలు అన్ని శక్తులు అన్ని ఉన్నాయి. వీళ్ళు కూడా పైకి ఎగిరారు. తర్వాత మహాబలుడు వీరుడైన దుర్ధరుడు ఎక్కువ పెట్టి వెళ్ళిన ధనుసుతో ఆకాశంలో ఎగిరి 100 కొద్ది బాణాలు హనుమ మీద ప్రయోగిస్తున్నాడు. సకపి వారయామాస తం వ్యోమ్ని శరవర్షిణం వృష్టిమంతం పయోదాంతే పయోదమివ మారుతః. ఆకాశంలో నిలిచి ప్రయోగిస్తే శరవర్షం. కపిశ్రేష్ఠుడైన హనుమ వర్షాకాలము చివర వాయువు మేఘము నివారించినప్పుడుగా వారించేస్తున్నాడు. అనగా ఆ వస్తున్న బాణాలన్నిటినీ ఆ తోకతోటి కొట్టేస్తున్నాడు, ఆ చేతులతోటి అలా అంటున్నాడు. అవన్నీ పోయి అవతల పోయి పడుతున్నాయి, ఏమీ పనిచేయటం లేదు. ఇక తర్వాత అద్యమాన తతస్తేన దుర్ధరేణ అనిలాత్మజ చకార కథనం భూయో వ్యవర్ధత చ వేగవాన్. యుద్ధమున దుర్ధరుడు హనుమంతుని శరమునితో బాధించో వేగవంతుడు హనుమన్ మరలా శరీరాన్ని పెంచేశాడు. ఆయన శరీరాన్ని ఆకాశంలో పక్షిలాగా తిరుగుతున్నాడు. ఇంకా వీడు లాభం లేదురా ఈ దుర్ధరుడు అని శరీరం పెంచేసేసాడు. ఇప్పుడు ఇక ఉన్నది వీడి పని, దుర్ధరుడి పని. సదూరం సహసోత్పత్య దుర్ధరస్య రథే హరి నిపపాత మహావేగో విద్యుత్ రాశి గిరావివ. శరీరం హనుమంతుడు పెద్ద శరీరంతో ఆకాశం చాలా పైకి ఎగిరి మహావేగంతో దుర్ధరుని రథముపై మెరుపుల రాశి పర్వతంపై పడినట్లు పడెను. కొండంత శరీరం పెంచేశాడు, ఎగిరి ఒక్కసారి ఆ రథం మీద దూకాడు. తతసా మహిత అష్టాశ్వం రథం భగ్నాక్షకూపురం విహాయ న్యపతద్భూమో దుర్ధర త్యక్త జీవిత. అయిపోయినాడు ఖాళీ. వీడు కాస్త కొండంత శరీరం పెంచేశాడు కదా, పైకి ఎగిరాడు. ఒక్కసారి ఎగిరి ఒక్కసారి ఆ రథం మీద దూకేసేటప్పటికి రథం కాస్త ముక్కలైంది. ఇక వీడు కూడా అయిపోయినాడు. త్యక్త జీవిత. ఎలా చెబుతున్నాడో వాల్మీకి చూసుకుంటే నెమ్మదిగా చెబుతున్నాడు. త్యక్త జీవిత, జీవితాన్ని వదిలేశాడు. ఎవరు? దుర్ధరుడు. ఆయన గొప్ప కొండంత శరీరం పెంచుకొని ఏమి లేదు, ఒకసారి ఒక దూకాడయా, దాంతో త్యక్త జీవిత. పెద్ద మనగాళ్ళు వచ్చారుగా, ఏది అస్త్రాలు వేస్తాము, అస్త్రాలు 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 అనుకుంటూ వచ్చారుగా, వీడికి ఆగ్నేయాస్త్రం, ఆ అస్త్రం, ఈ అస్త్రం అన్ని వచ్చుగా ఏంటి మరి. అయిపోయినాడు వీడు. అంత రథం మీద హనుమంతుడు పడగానే రథమునకు కట్టిన 8 గుర్రాలు, రథం ఇరుసు, రథ పతాకం నుగ్గు. దుర్ధరుడు కింద పడి ప్రాణాలు ఇంతే సంగతులు విడిచాడు. అంతటితో దుర్ధరుడి జీవితం ముగిసినది. త్యక్త జీవితం అయిపోయినాడు. సేనాపతి మేజర్ జనరల్ ఒకటి పోయినాడు. ఈ విరూపాక్షయూపాక్షను సంహరిస్తున్నాడు. తం విరూపాక్షయూపాక్షో దృష్ట్వానిపతితం భువి సంజాత రోషో దుర్ధరక్షా ఉత్పదేతు అరిందమౌ. ఆ దుర్ధరుడు భూమి పడుతుంది ఉండగానే ఇక ఎదిరింప సిక్కే మిగిలిన గారు శత్రువులను మర్దించువాడైన విరూపాక్ష మహాకోపంతో వీళ్ళు ఆకాశమునికి ఎగిరారట. చూస్తాం ఈ సంగతి ఏమిటో. ఏ హనుమ, మేము వస్తున్నాం, మీ ఇద్దరం వీడు మాతో మా పరాక్రమ వీడు అనుకుంటూ వీళ్ళు ఆకాశంలోకి వచ్చారు పక్షులాడు. రథాలతోటి పైకి వచ్చేస్తారు వీళ్ళు అట్లా. ఇక సతాభ్యా సహసోత్పత్య విష్టితో విమలేం భరే ముత్కరాభ్యా మహాబాహు వక్షస్య విహత కపి. విరూపాక్ష వేగంగా ఆకాశమునికి ఎగిరి మహాబాహుని హనుమంతుని వక్షస్థలు ముద్గరములతో కొట్టిరి.
ఆయన కొండ ఆకాశం మీద నిలబడ్డాడు ఓ పెద్ద కొండలాగా. వీళ్ళు పోయినారు ముద్గరాలు తీసుకొని, ముద్గరం అంటే ఒక ఇదిగా ఉంటుంది, గదలాగా ఉంటుంది, తీసుకుని ఆ వక్షస్థల మీద పటా పటా కొడుతున్నారు. కొడితే ఏమవుతున్నది? ఏం కావటం లేదు. వాళ్ళు కొడుతుంటే ఏం కాదు. ఇక్కడ ఒక విశేషం ఉంది, మొన్న కూడా అన్నాను, బాగా గుర్తుందో లేదో. ఏమిటి, పంచముఖ ఆంజనేయ స్వామిలో సింహరూపం ధరించాడు ఈయన. పంచముఖ ఆంజనేయ స్వామిలో సింహరూపం. ఆ సింహరూపం ధరించాడని అంటే ఇంకేమి లే. సింహం హిరణ్యకశిపుడిని ఎలా దింపింది? ఏమైనా ఆయుధాలు ఉన్నాయా? ఆయుధాలే లేవుగా, చంపేశాడుగా. వాడు మాత్రం ఆయుధాలతో ఇచ్చాడు హిరణ్యకశిపుడు. ఇది ఇక్కడ ఉన్న రహస్యం. ఇది పంచముఖ ఆంజనేయ స్వామిలో సింహ రూపాన్ని ధరించాడు అనమాట. ఇది అది అనేది. ఇక తర్వాత తయోః వేగవతోర్వేగం వినిహత్య మహాబలః నిపపాత పునర్భూమో సుపర్ణ సమవిక్రమః. గరుత్మంతుడితో సమన్ పరాక్రమం కల ఆ మహాబల హనుమ వేగవంతమైన ఆ రాక్షసుల వేగమును అణచివేసి భూమి మీదకి దిగెను. ఎవరు? హనుమ కిందకి వచ్చాడు. ససాల వృక్షమాసాద్య, సాల వృక్షము మద్ది చెట్టు, మద్ది చెట్టుని తముత్పాట్య చ, ఆ మద్ది చెట్టు వీగాడు. వీగేసి తావు రాక్షసో వీరో జఘాన పవనాత్మ కొట్టాడు. మద్ది చెట్టుతోటి కొట్టేసేసాడు. కొట్టేసేటప్పటికి ఆ సాల వృక్షాన్ని పగలించి దానితో వారిని కొట్టి చంపాడు. ఇది కాబట్టి ఈయన ఆయుధాలు ఏంటి? చెట్లు. చూశాడు, ఒక మద్ది చెట్టు బాగా పెరిగినట్టు ఉంటుంది, అది తీసుకొని బాధలు పెట్టేశాడు. ఇంకే సంగతి. తవ తతః తాం స్త్రీన్ తతః తాన్ త్రీన్, అక్కడ పదం ఇక్కడ తీసుకోవాలి. తతః తాన్ త్రీన్, ఆ సంధి ఎట్లా ఉంటుంది? తతః తాన్ త్రీన్ హతాన్ జ్ఞాత్వా వానరేణ తరస్విన అభివేదే మహావేగః ప్రసహ్య బృహసో హరిం భాసకర్ణస్య సంవృద్ధ శూలమాదాయ వీర్యవాన్. ఇక మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు ప్రహసుడు మహావేగంతో వచ్చాడు. వచ్చి పరాక్రమంతుడు భాసకర్ణుడు కూడా మహాకోపంతో శూలమును తీసుకుని హనుమంతుని శూలంతో వచ్చాడు. పాపం వస్తే ఏమైనాడు వీడు? ఏకతః కపిశార్దూలం యశస్వినమవస్థితం పట్టిసేన శిఖా సీతాగ్రేణ ప్రహస ప్రత్యయోధయత్ భాసకర్ణస్య శూలేన రాక్షస కపిసత్తమం. కపిశార్దూలుడు యశస్వి అయిన హనుమంతుని ఎదుట వారిరువును నిలబడ్డారు. ప్రహసుడు వాడి అయిన పట్టిసాన ఆయుధంతో యుద్ధం చేశాడు. భాసకర్ణుడు శూలంతో యుద్ధం చేశాడు. అయితే ఈయన హనుమ గారు సాల వృక్షం వారిరువురి కవిసత్వం హనుమంతుని ధైర్యంతో ఎదిరించి యుద్ధం చేస్తున్నారు. సాల వృక్షము హనుమంతుని ఆయుధం, సాల వృక్షం వారిరువి కవిసత్వం. అంటే ఈయనకు ఆయుధం ఏమో సాల వృక్షము, వాళ్ళకేమో ఆయుధాలు. ఈయనకు ఆయుధం చెట్టు, వాళ్ళకేమో ఆయుధాలు, రకరకాల ఆయుధాలు. అయితే ఇప్పుడు ఏమైందిట చివరికి 33వ శ్లోకంలో శతాభ్యామిక్షతై గాత్రై అశ్రుకు దిగ్ధతనూరుహ అభవత్వానర క్రుద్ధో బాలసూర్య సమప్రభ. ఆ యుద్ధంలో ప్రభాస, వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ప్రభాస భాసకనులు అనేవాళ్ళు హనుమంతుని ఆయుధం నుంచే గాయపరిచగా రక్తంతో తడిసిన రోమములు హనుమంతుడికి నెత్తులు గారుతూ ఉన్నది. ఆ రోమాలు దీంతో కూడా బిందువులు కనబడుతున్నాయి, నెత్తులు వస్తుంది. అప్పుడు ఎలా ఉన్నట్ట హనుమ? బాలసూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. ఒక ప్రకాశిస్తూ ఇప్పుడు ఆయన క్రుద్ధ, కోపం పొందాడు. పాపం వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, చేయండి పాపం యుద్ధం. ఏమైనా అనుకోవాలిగా మరి. బాగానే యుద్ధం చేశారండి ఏదో అన్నట్ట. అబ్బో బాగానే ఆడాడండి, చివరి దాకా ఓడిపోయినండి అంటుంటారు. ఓడిపోయినాడు బాగా ఆడాడండి ఆట, కానీ అదృష్టం రాలేదు, ఓడిపోయినాడండి అంటారు. చక్కగా చెప్తారు. అట్లనే పాపం వీళ్ళకి అవకాశం ఇచ్చాడు, వీళ్ళు ఏంది పాపం యుద్ధం చేశారు అని అనుకుంటారు. తర్వాత అసలు విషయం వస్తున్నది. సముత్పాట్యగిరే శృంగం, మజా పట్టాడండి. సముత్పాట్యగిరే శృంగం సమృగ్గు అవ్యాళ పాదపం జఘాన హనుమాన్ వీరో రాక్షసో కపి కుంజర. చూసుకోండి వీళ్ళ పని ఏమైంది. అప్పుడే హనుమ మృగములు, సర్పాలు, వృక్షములు గల ఒక పర్వత శిఖరమును పెకలించి, అంటే అర్థం ఏమిటి? ఎంత ఉన్నదో చూడు, ఈయన ఎంత ఉన్నాడో చూసుకోండి. క్షణంలో వెలిగిపోయినాడు.
ఆ కొండ మీద ఒక పెద్ద శిఖరం, దాన్ని పీకేశాడు. ఆ కొండ మీద ఏమున్నాయట, చెట్లు ఉన్నాయట, జంతువులు ఉన్నాయి, అవన్నీ తిరుగుతున్నాయట. అంటే ఎంత ఉంది చూసుకోండి, అమ్మో హిమాలయ పర్వతాలు ఒక ఎవరెస్ట్ శిఖరం లాంటిది వీకూరు వచ్చాడని అర్థం. అది అంత దాన్ని ఆ కొండ శిఖరాన్ని వీకి పట్టుకొని, ఆ పెద్ద బండను పట్టుకొని ఏం చేశాడు, పెకలించి ప్రభాస భాసకర్ణులను సంహరించెను. అయిపోయింది, సరిపోయిన ఖాళీ. ఇది ఎందుకని ఇందాక కూడా మనం చెబుతున్నాం, క్రియాసిద్ధి సత్వే భగవతి మగతాన్నోపకరణే అని చెప్పాను చూడండి. మహాత్ములకు క్రియాసిద్ధులు, వాళ్ళకి ప్రతిక్రియ సిద్ధించడం అనేటువంటి దానికి నా ఉపకరణే, వస్తువులకు అవసరం లేదు. వాళ్ళకి వస్తువులు అవసరం లేదు మహాత్ములకి. మిగిలినటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళకి ఇక్కడ వస్తువు లేకపోతే, ఇది లేకపోతే నేను ఎట్ట చదువు చెబుతాను. గురువు గారి దగ్గరికి ఒక పిల్లాన్ని పట్టుకొచ్చారు. మా అబ్బాయి గోమాలు దిద్దు పెట్టండి అన్నాడు. ఆ గురువు గారు అన్నట్టు గోమాలు దిద్దు పెట్ట పలకేదమ్మా, పలకలేదు, ఏమి లేదు, పలకలేదు, బలపం లేదు, గోమాలు దిద్దు పెట్టమంటావు వేసి నేనేం దిద్దు పెట్టింది, పలకం కొనుక్కొచ్చుకో పోయి. సరే ఆమె ఏం చేసింది అంటే ఇంకో గురువు గారి దగ్గర పోయింది. ఆ గురువు గారి దగ్గర పోయింటే, అయ్యా మా అబ్బాయికి ఓనమాలు దిద్దు పెట్టండి అన్నాడు. అని అంటే ఆయన ఏం చేశాట, అక్కడే దగ్గర ఇసుక ఉంటే ఆ ఇసుక ఊరికి అట్లా పోసేసి ఆ ఇసుక మీద ఓ నామః అనిపించి పడితే దిద్దిచ్చాట. ఇది అర్థం. అర్థమైందా ఇప్పుడు? మహాత్మ అంటూ చిన్న ఉదాహరణ అది. ఇది ఒకటి. అంటే అటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో చూసుకోండి. అది అట్లా అనమాట. అది గొప్ప విశేషం. అందుకనే మహాత్ముల యొక్క వాళ్ళకి ఈ వస్తువులు ఏమి అక్కర్లేదండి అని మనకి చెప్తుంటారు అనమాట. అందుకని మనకి పురాణ కథలు కొన్ని చెబుతుంటారు అనమాట. అట్లా అందుకని ఒక చిన్న ఉదాహరణ ఇచ్చారు అనమాట. మనకు మనస్సు అనేటువంటిది, బుద్ధి అనేటువంటిది ఉంటే మహతాన్ లోపకరణే నా ఉపకరణే, వస్తువులు అక్కర్లేదు ఎట్లా అనమాట. సత్వ సముద్పాట్యగిరే శృంగం స మృగ వ్యాళపాదపం. ఆ కొండ మీద ఎన్ని జంతువులు ఎన్ని ఉన్నాయి, అటువంటి కొండ శిఖరాన్ని బీకేసి ఏం చేశాడు, వీళ్ళని చంపేశాడు. తతస్తేషు అవసన్నేషు సేనాపతిషు పంచసు సేనాపతి, 5 సేనాపతులు. బలం తదవశేషంచ నాశయామాస వానరః. వాళ్ళ సేనాపతులు మరణించడం, మిగిలిన రాక్షసేనను హనుమంతుడు ఇంకా కొంతమంది ఉంటారుగా వాళ్ళందరినీ చంపేశాడు. వాళ్ళు ఎమ్మట వస్తారుగా కొంతమంది, వాళ్ళని కూడా చంపేసేసాడు. అశ్వాన్ గుర్రాల చేత కొట్టాడు. నాగాన్ ఏనుగుల చేత కొట్టి చంపాడు. యోధై అంటే ఉంటారు కదా సేనాపతులు, సేనలు ఉంటారు కదా వాళ్ళు. రథాన్ రథాలతో. స కపి నాశయామాస సహస్రాక్షైవాసురాన్. ఇది అంటే అర్థమైందా? అశ్వాన్, అశ్వములు ఇట్లా ఒక అశ్వం పట్టుకున్నాడు, ఇంకొక అశ్వం దానికి ఈ అశ్వం టపి కొట్టాడు, 2 చచ్చింది. అది అర్థం. అలానే ఏనుగు ఉంది అనుకో, ఈ ఏనుగు ఇటు పట్టుకుని ఈ ఏనుగును ఒక చేతితో పట్టి టకాటా కొట్టాడు, 2 తెచ్చింది. రథాలు ఉన్న ఏనుగు ఈ రథం ఈ చేతితో ఈ రథం ఇటు కొట్టుకుని పిండి అయిపోయింది. ఎంత ఇదిగా చెబుతున్నారు చూసారా. ఆయనకు ఈ యుద్ధం అనేటువంటిది ఒక క్రీడ, ఒక ఆట ఆడుకుంటున్నాడు ఆయన. చూడండి మరి, అంతేగా మరి. ఇది అశ్వై గజై రథై మొత్తం కొట్టి పారేస్తున్నాడు, అన్ని మొక్కలు అయిపోతున్నాయి. ఇవన్నీ చూసినటువంటి వాళ్ళు సైన్యం పరిగెత్తుకుంటూ పోయి రావణాసుడు ముందు చెబుతారు, అయ్యా ఇట్లా జరిగింది అయ్యా అని. ఇట్లా జరిగింది, ఇట్లా ఉన్నాడు ఆ మహావానరుడు, ఆయన మహాభయంకరంగా ఉన్నాడని చెప్పుకుంటారు. ఇంకా చెబుతున్నారు, హతై నాగై చ తురగై భగ్నాక్షై చ మహారథై హతై చ రాక్షసై భూమి వృద్ధ మార్గా సమంతతః. అప్పుడు అదంతా ఎట్లా ఉందంటే, ఆ భూమి అంతా మొత్తం కూడా ఏనుగుల చేత, గుర్రాల చేత, ఈ సేనల చేత, రథాల చేత చచ్చి పడి అంత గుట్టలు పడి ఉన్నారు. మొత్తం చచ్చిపోయారు.
ఎలా ఉంది చూసా, ఎంత భయంకరంగా చేసేసాడు యుద్ధం. ఇక నడచుటకు వీలు లేని విధంగా ఉన్నది. వృద్ధ మార్గాసమంతత అన్నాడు చివర్లో. వృద్ధ మార్గములకు వృద్ధ అవరోధం ఏర్పడుతున్నది నడవటానికి. నడవాలంటే ఏముందయ్యా, ఓహో గుట్టలు గుట్టలు పడిన ఏం నడిచాం మేము. అట్లా ఉంది. చాలా భయంకరంగా ఉంది. అప్పుడు హనుమంతుడు రాక్షసుల బాలుడు కాలు యముడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక గొప్ప విశేషం చెప్తున్నాడు. తతక్కభిక్తాన్ భజనీపతీంద్రనే నిహత్య వీరాన్ సబలాన్ సవాహనాన్ సమీక్ష్య వీర పరిగృహ్య తోరణం కృతక్షణకాల ఇవ ప్రజాక్షయే. కృతక్షణకాల ఇవ ప్రజాక్షయే. కాల ఇవ యముని వలే ప్రజలను సంహరించు ప్రజాక్షయే. ప్రజలను ఒక్కసారి సంహరించడానికి యముడు కోపం ఉంది. ప్రజలను అందరినీ ఒక్కసారి చంపేద్దారా అని అనుకొని ఆ యముడు ఒక్కసారి భూలోకం దిగి ఒక్కసారి చంపేస్తుండే ఎట్టున్నాడో, ఎట్లా ఉంటాడో యముడు అట్లా ఉన్నట్ట ఈయన యముడు. ఈ ఎవరి పాలిటీ యముడు? ఆ రాక్షసుల పాలిటీ యముడు. ఆ రాక్షసుల పాలిటీ యముడు అయిపోయినాడు ఈయన అని చెబుతున్నాడు. 5 సేనాపతులను చంపేసేసాడు. వాహనాలను యుద్ధ రంగంలో సంబంధించి పూర్వం వల్ల మళ్ళీ అప్పుడు మాత్రమే ఈయన ప్రదేశం ఉంది, ప్రత్యేకమైన ప్రదేశము తోరణ ద్వారం. ఆ తోరణ ద్వారం దగ్గర చేరి కృతక్షణ కాల ఇవ ప్రజాక్షయే. కృతక్షణ కాల ఇవ ప్రజాక్షయే. ప్రజాక్షయే ప్రజలను సంహరించుట ఎందు కాల ఇవ యముని వలె కృతక్షణ క్షణము అంటే అనమాట నిరీక్షించుచుండెను అని వాళ్ళ కోసం చూస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా రండి, ఇంకా ఉంది రండి, నా ఆట పూర్తి కాల. ఈయనకేం ఆటగా ఉంది, వాళ్ళకేం ప్రాణాలు పోతున్నాయి. ఇట్లా ఉంది ఆయనకి. ఈయనకి ఈ యుద్ధం అంటే ఒక లెక్క లేకుండా ఉంది. ఈ యుద్ధాన్ని కనుక చూశాడు అనుకో ఆ సుగ్రీవుడు, వామ్మో ఇంతటి యుద్ధం ఉంది ఆయన, నాకు ఇంతకాలం నుంచి నాకు తెలియదే, ఈ హనుమ ఇంతటి గొప్పవాడా అని అనుకుంటాడు. మిగిలినటువంటి వానర వీరులందరూ కూడా ఇంత గొప్పవాడు, ఇంతటి గొప్పవాడు కదా. అమ్మవారితో అంటాడు, అమ్మ నేను చాలా సామాన్యమైన వానరుణ్ణమ్మా, నేను చాలా సామాన్యమైన వారిని. ఎంత చెబుతున్నాడు వినయంగా. నా సామాన్యమైన వారుని కదా పంపించేసేది ఇటువంటి పనులకి. ఏది వార్త చెప్పడానికే కదా. వార్త చెప్పడానికి ఏం చెబుతారు? సామాన్యమైన వాడిని పంపిస్తారు. వీరుణ్ణి ఎక్కడైనా పంపిస్తారా? వీళ్ళందరినీ అక్కడ పెట్టుకొని సామాన్యమైనటువంటి ఒక కోతిని పంపించారు. సామాన్యమైన కోతిని పైకి చెబుతున్నాడు. ఎంత వినయం చెప్పండి అని పైకి చెబుతూ చివరికి ఇప్పుడు ఎంత పని చేస్తున్నాడు చూడండి, మొత్తం పూర్తి చేస్తున్నాడు. రామచంద్రమూర్తి తోటి పని లేకుండా పూర్తి చేస్తున్నాడు. ఇక రామచంద్రమూర్తి వచ్చాడంటే నువ్వు 7 రోజులు 10 రోజులు యుద్ధం చేయాలి. రామరావణ యుద్ధం 7 రోజులు యుద్ధం చేశారు. రాత్రి పగళ్ళు 7 రోజులు యుద్ధం చేశారు. ఈయన చూస్తుంటే ఇప్పటికే అయిపోయినారే. ఇంకా పూర్తిగా సాయంకాలం కాల, సాయంకాలం 6 కాల. సాయంకాలం 6ంటికి మళ్ళీ ఎక్కడికి పోయినాడు? కోతుల దగ్గర పోయినాడు. అంటే ఇప్పుడు మధ్యలో ఎప్పుడు 11 అయింది, ఇప్పుడు 10, 11 అయింది. చంపుతున్నాడు వాళ్ళని. ఈ చంపుతున్నాడు. 1 గంట కల్లా రావణాసురుడు చూడటం, రావణాసురుడికి ఉపన్యాసం చెప్పడం, రావణాసురుడు ఏమో కోతిని తోక తగలబెట్టడం, ఆ గంటలోనేమో లంక తగలబెట్టడం, బర్రెలు పరిగెత్తుకుంటూ పోవటం. సాయంకాలం 5:30 కల్లా బయట కూర్చున్నాడు. అంతే. ఇంకైతే ఎంతమందిని చెప్పాడు? 25 కోట్ల మందిని చెప్పాడు. రాక్షస సంహారం చేశాడు. ఇంతమందిని చంపేసేసాడు. ఆ చంపడంలో ఏమిటనమాట, ఇంత సంహారం చేశాడు కాబట్టి రాముడికి తేలికైంది ఆ లంకను జయించడం. అది దీనిలో మొత్తం. అందులో ప్రధానమైనటువంటి వీడుగో వస్తున్నాడు 47వ శ్లోకంలో. ఇక్కడ అనమాట. ఇక్కడ వీడిని చంపకపోతే ఇక ఆగిపోతుంది యుద్ధం. ఎవడు వీడు? అక్షకుమారుడు. ఈ అక్షకుమారుడు ఎటువంటి వాడు అంటే సాక్షాత్తుగా శివుని యొక్క అంశ. అంత గొప్పవాడు, అంత శివుని ఆరాధన లేని బయటికి రాడు అటువంటి వాడు. అంత గొప్పవాడు. ఈయనని ఎవరు చంపలేరు. రామచంద్రమూర్తి వచ్చాడు అనుకో ఏమనుకుంటాడనంటే నా భక్తుడు నేను ఎట్ట చంపేదని. అంటే అభేదం కదా, పరమాత్మ అభేదం కదా, కాబట్టి నేను ఎట్ట చంపేది, నేను చంపలేను అని ఆయన అనుకుంటాడు. మరి ఇంకెట్లా ఏం చేయాలి? మరి పెద్ద సమస్య అయిపోతుంది వీడితోటి.
అందుకని ఈయన ఇవన్నీ ఆలోచించి యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఈ అక్షకుమారుడు చేసిన యుద్ధానికి ఈ హనుమ చాలా తట్టుకుంటాడు. చాలా చాలా తట్టుకొని చివరికి ఈ బాలుడు ఇట్లా విక్రమిస్తున్నాడే, వీడు వదిలేసేస్తే పెద్ద ప్రమాదం వస్తుంది రాబోయేటువంటి యుద్ధానికి, కాబట్టి వీడిని ఉంచకూడదు, పంపించేసేయాలి అని పంపించేసేస్తాడు వీడిని. ఆ పంపించడం వలన ఆ అక్షకుమారుడు రావణాసురుడు కొడుకు, చిన్న కొడుకు, ఆ మండోదరుడు ఏడుస్తుంది. నీ ఉపాధి పట్టణం పెట్టుకున్నాడు కదా వీడు, వీడిని కూడా చంపేసేసావు కదా, రావణాసురుడి మీద అనమాట. కొడుకుంది. సరే పెద్ద కొడుకు వాడు పోయినాడు, ఇంద్రజిత్తు వాడు కూడా పోయినాడు అనుకో, తర్వాత ఏడుస్తున్నాడు కదా. అంటే ఏంటనమాట, ఇంద్రజిత్తునేమో లక్ష్మణుడు చంపేస్తే అక్షకుమారుడినేమో హనుమ చంపేస్తాడు. ఇది ఇది దీనిలో ఇన్ని 37 శ్లోకాలు ఉన్నాయి. ఇది రేపు సాగుతుంది. రేపు ఈ టయానికి మరి మీరు శుభ్రంగా ఏమిటి పానకాలు తాగి శుభ్రంగా వచ్చేస్తారు కదా, అదేనమాట. అదే అది శుభ్రం. రేపు రేపు ఉదయం క్లాసు మామూలుగా రేపు అదే చాందోగ్యోపనిషత్తు జరుగుతున్నది కదా, అందులో మంచి సబ్జెక్ట్ జరుగుతున్నది. చాందోగ్యోపనిషత్తు అది మామూలే. ఆ చాందోగ్యోపనిషత్తు వచ్చేదే సగుణ బ్రహ్మం, ఇదే చెబుతున్నది. అందువల్ల సరే రేపు రండి. కాబట్టి రేపు ఈ సర్గ పూర్తి చేద్దాం. 47 అక్షకుమారుడు విశేషం. ఇక్కడ ఛందస్సు మారిపోతుంది, ఛందస్సు మారిపోతుంది, ఇక్కడ చదవటం కూడా మారిపోతుంది అక్కడ. అదనమాట. మిగిలిన అనుష్ఠుప్ ఛందానికి దీనికి ఈ ఛందస్సు ఏమిటంటే, దీనిలోది ఏ ఛందస్సు ఉపయోగించాడంటే జగతి ఛందస్సును ఉపయోగించాడు. వంశస్థం అనేటువంటి ఈ ఛందస్సును ఉపయోగించి ప్రత్యేకమైన ఛందస్సు పెట్టాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరికి ఆ ఇంద్రజిత్తు వచ్చేసాడు. ఆ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి ప్రయోగించినప్పుడు అక్కడ కూడా మార్చేసేస్తాడు, సగం అటు సగం ఇది మార్చేసేస్తాడు. ఇక్కడ విశేషంగా ఉంటుంది. ఛందస్సు మార్చాడంటే అక్కడ విశేషం ఉంటుంది. అదే భగవద్గీతలో కూడా ఛందస్సు ఒక సర్గకు మార్చాడు. మిగిలిన సర్గలు ఒక రకంగా ఉంటాయి. ఆ సర్గ నెంబర్ ఎంత? 11 గురువు గారు. 11 బాలాజీ నువ్వు చెప్పావు. 11 మిగిలిన వాళ్ళు తొందరగా, అంటే దానిలో ఉన్నటువంటి వాళ్ళు అంటే కొంతమంది ఇవన్నీ పరికించరు, అది పారాయణ చేసుకుంటూ పోతారు, అది పరికించరు, అది అదేనమాట. అది దానిలో విశేషాలు. అందులో శుభం భూయాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సత్యమయ తమ సోమా జ్యోతిర్గమ మృత్యోర్మామృతంగం శాంతి. శుభం భూయాత్.